మొలకెత్తిన ఉలవలు, టమోటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, చెక్క, లవంగం, ఉల్లిపాయ, కొత్తిమీర. ఇప్పుడు కాస్త నూనె వేసి ఇవన్నీ వేయించుకోవాలి. ఉల్లిపాయ, తర్వాత వెల్లుల్లి, అల్లం, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చెక్క, లవంగం వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి కొంచెం కట్ చేసుకుని వేసుకున్నాను, అది వేసుకొని వేయించుకోవాలి. కొంచెం గసగసాలు వేసుకొని వేయించుకోవాలి. సోంపు వేసుంటే బాగుంటుంది, ఇప్పుడు లేదు, మీరు వేసుకోకుండా ఉంటే వేయించుకొని ఇది కాస్త వేయించిన తర్వాత టమోటా ముక్కలు, మా చెట్లో వదిలిందండి టమోటాలు, పైన టెరెస్ గార్డెన్లో. పచ్చిమిర్చి కూడా మా చెట్లో వదిలిన పచ్చిమిర్చిని. టమాటాలు కొంచెం వేయించుకున్న తర్వాత, టమాటా కొంచెం వేగిన తర్వాత ఈ కొత్తిమీర వేసి వేయించుకోవాలి. అంతా వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఈ మసాలాలన్నీ. వేయించుకున్న మసాలా మిక్సీ పట్టుకున్న ఈ జార్లోనే కాస్త ధనియాల పొడి, తర్వాత కారం పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కారం పొడి, ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకున్న ఇంకా తర్వాత పాన్లో నూనె వేసుకొని ఇంకా జీలకర్ర వేసుకొని తాలింపుకి జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే మొలకెత్తిన ఉలవలు నూనెలో వేసుకొని కాసేపు వాడుకోవాలి. కాస్త నూనెలో వేగితే కొంచెం పచ్చి వాసన పోతుంది, కాసేపు వేయించుకోవాలి నూనెలో. కాస్త పసుపు, పచ్చి వాసన పోయింది. ఆల్రెడీ నేను
మిరపకాయలని కొట్టి పెట్టేసిండాను. కాస్త రాళ్ళ ఉప్పు, రాళ్ళ కూరలకంతా రాళ్ళ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. నేను ఎక్కువగా కూరలకి రాళ్ళ ఉప్పు వేస్తూ ఉంటాను. ఈ మిక్సీ పట్టుకున్న మసాలాని కాసేపు దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేడి చేసుకున్న తర్వాత నీళ్ళు 2 గ్లాసులు పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 4-5 విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. 5 విజిల్ అయిన తర్వాత బాగా ఉడికిపోయింది. చూడండి, ఉలవలు మొలక కట్టిన చారు. ఇదేమో రాగి ముద్దతో తింటే వేడిగా బాగుంటుంది. చపాతీతో, అన్నంతో, ఇడ్లీతోనూ తినచ్చు. ఈ వర్షాకాలానికి బాగుంటుంది వేడివేడిగా రాగి ముద్దతో తింటే.